రైట్ 1 బై 1 మాట్లాడదాం. అంతటి పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు, మళ్ళీ మాట్లాడుతారండి అందరూ 1 బై 1. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో సరే, ఇప్పుడు బీజేపీ, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం నుంచి వారు పార్టీలకు సంబంధించి అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ కాబట్టి వారు పార్టీ విధానాలు తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడతారు. ఒక ఎనలిస్ట్గా మీరేం చెప్తారు సార్ ప్రజాప్రతినిధులు హద్దులు దాటి మాట్లాడుతున్న తీరు మీద? అందరికీ నమస్కారం. ఈ మొత్తం కోవూరు ఎపిసోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గుణపాఠాలు నేర్చుకోవాలి. నెల్లూరు జిల్లాకి డెవలప్మెంట్ అవుతున్న జిల్లా, పెద్ద జిల్లా, మంచి జిల్లా, సాంప్రదాయాలు కలిగిన జిల్లా. రాజకీయాల్లో తీవ్రంగా విభేదించుకుంటారు కానీ ఘర్షణాత్మక వాతావరణం లేనంటూ మంచి సాంప్రదాయం ఉన్న జిల్లా. రెండు కుటుంబాలు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కుటుంబం కానీ, వేమిరెడ్డి గారి కుటుంబం కానీ మంచి చరిత్ర ఉన్న కుటుంబం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వివాదరహితుడు. ఎందుకంటే గతం వైసీపీలో ఉన్నాడు, గతంలో తెలుగుదేశం, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన వివాదాలకు దూరంగా ఉంటాడు. ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటాడు. రాజకీయ నాయకుడి కన్నా వివాదరహితుడుగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాడు. వేమిరెడ్డి ప్రశాంతి గారు ఆంపనామం చేసుకుని పోయే వ్యక్తి. వీళ్ళకి కూడా మంచి పేరుంది. అట్లాంటి వాళ్ళు రాజకీయాలు వీళ్ళు గత కొంతకాలంగా ఇద్దరి మధ్య ఎన్నికల నాటి నుంచి కొంచెం పరాకాష్ఠ చేరినాయి. ఏదో బంధుత్వాలు, పాత గొడవలు ఉన్నట్టున్నాయి. తీవ్రమైన విమర్శలు చేసుకుంటూ వచ్చారు. అది ఎలా ఉన్న నిన్న చేసిన వ్యాఖ్య మాత్రం చాలా అభ్యంతరకరమైంది. అంటే మిగతా విషయాలు ఏమన్నా ఉన్నాయి కానీ ఒక మాట, మీ భర్తను చంపేపోవడానికి ప్లాన్ చేస్తున్నారు అనేది ఆయన. మిగతా విషయాలు నేను పెద్దగా తీసుకోను, ఎందుకంటే రెండు పార్టీల మధ్య ఇట్లాంటి గొడవలు జరుగుతున్నాయి. ఈ పాయింట్కి వచ్చేసరికి జాగ్రత్తగా ఉండు ఏమిరెడ్డి అన్న, ప్లాన్ జరుగుతా ఉంది, ఎవరు భార్య. ఇది చాలా అభ్యంతరకరం కదా. ఇది దీంట్లో బూతు లేకపోవచ్చు, కానీ ఒక భర్తని భార్య చంపేస్తుంది, ఆ ప్లాన్ చేస్తా ఉందనే మాట చాలా జుగుప్సారమైంది, బాధాకరమైంది. కాబట్టి ఈ మాట అనేది ప్రమాదకరమైంది. ఇక్కడ మిగతా ఇన్ని రోజు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి వెంటనే ప్రసన్న కుమార్ రెడ్డి గారు తర్వాత అయినా విత్డ్రా చేసుకోండాలి. నేను పొరపాటు అన్నాను ఏమో, విత్డ్రా చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు విత్డ్రా చేసుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం వ్యక్తిగతంగా ఆయన మాట్లాడినాడు, ఇది పార్టీకి సంబంధం లేదు, ఇలా జరుగుండాల్సింది కాదు, ఇంకోసారి జరగకుండా చూసుకుంటాం బహిరంగ ప్రకటించి ఆయన కూడా ఆఫ్ ది రికార్డ్ గా వాళ్ళ దగ్గర పెట్టుకున్నాను అని చెప్పుంటే ఏమి నేర్చుకోవాలనుకుంటున్నానంటే, ఇప్పుడు పెద్దిరెడ్డి కిరణ్ గారు ఉపన్యాసం నుంచి మీరు నరేంద్ర గారు నేర్చుకోవాలి. ఏంటి, మామూలుగా పెద్దిరెడ్డి కిరణ్ గారు చాలా హుందాగా రేషనల్ గా మాట్లాడతారు. మీరు మధ్యలో ఒక క్వశ్చన్ అడిగారు, ఏమని, బాలకృష్ణ గారి విషయం అంటే అది తెలుగుదేశం వాళ్ళకి చెప్తారులే అంటే మిత్రపక్షం కదా. పాయింట్ ఏంటంటే అక్కడ ఖండించరు. ఎందుకు ఖండించరు అంటే తప్పని చెప్పేసి వారికి తెలుసు కాబట్టి ఖండించరా? కాదు 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 ఇప్పుడు ప్రత్యర్థి ఇంత బలహీనత బయటపడిన తర్వాత ఎందుకు ఓర్చుకుంటారు, వాయించుదులు పెడతారు ప్రతిపక్షాన్ని. మీరు చేయకూడని తప్పులు చేసేసాడు ప్రసన్న కుమార్ రెడ్డి, మీ వైపు నుంచి కనీసం ఖండించలేదు, కంట్రోల్ చేయలేదు. ఖండించడం మీన్స్ మాకు సంబంధం లేదని చెప్పలేదు. ఈ రెండు కారణాలు ఇచ్చా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర నుంచి ఈ రోజు వరకు కిరణ్ గారు మాట్లాడారు. కానీ ఈ పక్క జరిగింది ఏమి మాట్లాడాలి, కారణం అయితే వాడుకుంటారు, ఎందుకంటే ఇది రాజకీయం కదా. ఉదాహరణకి ఈ మాజీ ప్రజెంట్ స్పీకర్ గారు ఉన్న వాళ్ళు మాజీ హోంమంత్రి సుచరిత గురించి ఏం మాట్లాడారు మనం బహిరంగ చూసాం కదా. హోంమంత్రి టెట్ ఉండాలి ఏం మాట్లాడారు కదా. ఎందుకు ఖండించరంటే, మీరు ఒక రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నప్పుడు, మీరు చేయకూడని తప్పు చేసినప్పుడు, ఎవరు సమర్థించలేని తప్పు చేసినప్పుడు, నరేంద్ర గారు కూడా ఎన్ని మాట్లాడినా ఈ పాయింట్కి వచ్చేసరికి తటపట ఎందుకు ఇబ్బందిగా ఉంటదిగా. ఇబ్బందిగా ఉండదు, ఎందుకంటే ఆయన అట్లా మాట్లాడే వ్యక్తి కాదు. దీని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. ఇప్పుడు రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పైన వచ్చాడు, మామిడి రైతులు. ఇంకో పక్క మీరు రివైజ్ చంద్రబాబు గారు మేనిఫెస్టో పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇది కదా ఇప్పుడు చర్చ జరగాల్సింది. అవును, ఇది జరిగితే ప్రజలకి లాభం, మీకు లాభం రాజకీయంగా. ఇది వదిలేసి ఈ పాయింట్ ముందుకు రావడం వల్ల ఇవన్నీ పక్కకు పోయి మీ మొత్తాన్ని చరిత్రతో రాగాల్సిన పరిస్థితి. ఇది ఎంత చరిత్రను లాగినా మీరు ఆన్సర్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఈ పాయింట్ లో మీరు దొరికారు. దొరికారని అన్నాం, చేయకూడదు తప్పది కుమార్ రెడ్డి చేసింది. ఆయన చేశాడు, ఇంత ప్రమాదం అవుతుందని తెలుస్తూ వెంటనే తప్పు పట్టడం, ఆయన్ని ఖండించడం, ఇంకోసారి మా పార్టీని జరదా, ఈ రెండు ప్రకటనలు కానీ వైసీపీ చేస్తుంటే మీరు ఇవన్నీ మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది. ఈ రెండు పార్టీ నుంచి వాళ్ళు చేయకపోవడం, ఇప్పుడు వైసీపీ పార్టీలో నాయకులకి ఇట్లా ఏదన్నా వారు కౌంటర్ ఇవ్వాలన్నా కాస్త ఇబ్బందికర పరిస్థితి. పురుషోత్తం రెడ్డి గారు, అది ఇప్పుడు మీరైనా ఎవరైనా ఒక ప్రశ్న అడిగారు, గత చరిత్రను తీయాలంటే దీని సమాధానం చెప్పే అంటారు ఎవరైనా. మీరైనా నేనైనా అన్నది ఫస్ట్ దీని సమాధానం చెప్తారు. ఏం సమాధానం చెప్తారు, ఎట్లా సమర్థించుకుంటారు? కాబట్టి వైసీపీ దీని నుంచి గుణపాఠం నేర్చుకొని ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులకు అవకాశం లేని పద్ధతిలో రాజకీయాలు చేయాలి. వాళ్ళు పొరపాటున ఏమన్నా అన్నా కూడా, వైసీపీ అన్నా తెలుగుదేశం ఎవరన్నా, మనం హుందాగా సమాధానం చెప్పడం అనేది పెద్ద విమర్శ. బూత్ మాట్లాడినోడికి సమాధానం ఏంటంటే హుందాగా మాట్లాడడం. కాబట్టి ఖచ్చితంగా చేస్తే, మీరు రిమార్క్స్ లో ఒక మాట అన్నారు, అదేంటంటే వైఎస్ భారతి గారికి సంబంధించినంత వరకు వ్యాఖ్య చేసిన వారి పట్ల చాలా కఠినంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించిందని. దాంట్లో